చింతలపూడి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ పరిధిలో 40 వాహనాలకు వేలం నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కె రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనాల వేలం ద్వారా 9,58,160 రూపాయలు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఎస్సీబీ ఆదేశాల మేరకు వివిధ కేసులలో పట్టుబడిన బెల్లం 2,500 కేజీలు జనవరి 2024 ఫిబ్రవరి 24 వరకు, ఎన్డీపీఎల్ 4 కేసుల్లో 42 బాటిళ్లు, 29 కేసుల్లో పట్టుబడిన 341 బాటిళ్లు, 45 కేసుల్లో పట్టుబడిన 755 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఎలక్షన్ సజావుగా సాగడానికి జిల్లాల్లో 7 చెక్ పోస్టులను ఏర్పాటు జరిగిందని, దీని ద్వారా నాన్ డ్యూటీ లిక్కర్ రాకుండా నిరోధిస్తూ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎస్వి ప్రసాద్, ఎస్ఐ మోహన్ రావు, లక్ష్మణ్ రావు సిబ్బంది పాల్గొన్నారు. మేము కింద 6,500 రెండోసారి టోకెన్ నెంబర్ 22 7,000 అండి. సొంత పడి కూడా లేదా సార్ 6,500 పక్కన మాట్లాడకండి. మీరు ఎవరు పక్కన మాట్లాడొద్దు. టోకెన్ నెంబర్ 22 7,000 ఇంకో 500 అండి. స్క్రాప్ బండి ఇది. ఉత్సాహంతో పాడాలి. 20 నెంబర్ 8,000 బండి 8,000 ఎవరు మాట్లాడొద్దు. మాట్లాడితే ఇక్కడ ఉండకూడదు. 8,000 ఒకటోసారి. ఈరోజు అనగా 12 మార్చ్ 2024 చింతలపూడి ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ నందు 39 వెహికల్స్ పట్టుబడిన కేసులో పట్టుబడిన వెహికల్ ఆక్షన్ జరిపాము. అందు మొత్తం జిఎస్టీతో కలిపి 9,25,676 రూపాయలు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది. ఈ 39 వెహికల్లో కూడా సారా కేసుల్లోని మళ్ళీ డిపిఎల్ మళ్ళీ ఎన్డీపీఎస్ కేసులో కూడా పట్టుబడిన వెహికల్లే. మరియు ఈ దినం మన స్టేషన్ నందు కేసులో పట్టుబడిన 2 కేసుల్లో పట్టుబడిన 2,519 కేజీల బెల్లాన్ని ధ్వంసం చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో. మరియు ఇది మళ్ళీ జనవరి ఫిబ్రవరి నెలలో ఈ ఎన్డీపీఎల్ కేసులు 4 కేసుల్లో 42 బాటిళ్ళు ఐఎంఎల్ను కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. మళ్ళీ డిపిఎల్ అంటే డిపిఎల్ బాటిల్స్ అంటే డ్యూటీ పెయిడ్ లెక్కర్ కూడా ఈ 29 కేసుల్లో 341 బాటిల్ ధ్వంసం చేయడం అయింది. మరియు నాటు సారాయిని 45 కేసుల్లో ఇన్వాల్వ్ అయిన నాటు సారాయిని 755.9 లీటర్లని ధ్వంసం చేయడం జరిగింది. మధ్యవర్తుల సమస్యలో ధ్వంసం చేయడం జరిగింది. అందువలన ఈ చింతలపూడి ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ పరిధిలో గల తరచూ నేరాలు పాల్పడే శిబిరాలపై మా సిబ్బంది మళ్ళీ టీటీఎఫ్సిఏ గారు అందరూ కలిపి దాడులు జరుపుతున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దాడులు జరిపి